హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి నిన్న శ్రీధర్ బాబు గారు కానీ, కొండ సురేఖ కానీ, కేటీఆర్ కానీ చాలామంది అక్కడికి వెళ్ళి చిలుకూరు బాలాజీ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి రంగరాజన్ గారిని పరామర్శించిన పరిస్థితులు చూస్తున్నాం. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ దాడి జరిగింది కాబట్టి పరామర్శ జరుగుతుందా, లేదంటే దాడి జరిగింది బ్రాహ్మణుని మీద కాబట్టి పరామర్శలు జరుగుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? నిజంగానే ఈరోజు పరామర్శ చేస్తున్నటువంటి మనుషులందరూ దాడులకు వ్యతిరేకమా, లేదంటే ఈ దాడులు జరగద్దు అని కోరుకునే వాళ్ళ? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన నుండి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పాలన మొత్తం కూడా పేదవాళ్ళ మీద నిత్యం దాడులకు సంబంధించినటువంటి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పాలనలో దాడులు తగ్గాయంటే నిన్నటికి నిన్న కూడా రైతులు లేదంటే లగచర్ల రైతులకు సంబంధించిన విషయంలో బేడీలు వేసినటువంటి తీసుకుపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి వీళ్ళు పరామర్శ చేస్తున్న వాళ్ళందరూ దాడులకు వ్యతిరేకమా? వీళ్ళందరూ కూడా రాఘవరెడ్డి ఈరోజు ఎవరైతే చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజన్ అనే ఒక పూజారి మీద దాడి చేసినటువంటి రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు వీళ్ళందరూ వారసులు లాంటి వాళ్ళు, అంటే వీళ్ళందరికీ ఆయన వారసులు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా దాడులకు సంబంధించిన విషయంలో ఒకే స్టాండ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు. మరి నిజంగానే వీళ్ళకు ప్రజల మీద మక్కువ ఉంది, లేదంటే మనుషుల హక్కుల మీద మాట్లాడే అర్హత ఉంది అనుకునేదంటే మనం పప్పులో కాలేసినట్టే. మరి ఎందుకు ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి? ఇన్ని రోజుల పాటు బీజేపీ లేదంటే ఈ మతానికి సంబంధించినటువంటి రాజకీయాలు కనబడకుండా ఉండి ఈరోజు నిజంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న క్రమంలోనే ఎందుకు బండి సంజయ్ లాంటి వాడు గద్దరన్న మీద కామెంట్లు చేయడం, ఈరోజు రంగరాజన్ మీద దాడి జరిగితే బండి సంజయ్ వ్యతిరేకించినా కూడా అక్కడ ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఆయన మీద రంగరాజన్ మీద కామెంట్లు చేయడం? ఇవన్నీ కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా అనే విషయాన్ని సామాన్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది బండి సంజయ్ మాట్లాడినప్పుడు రాకేష్ మీ ఛానల్లో బండి సంజయ్ని ఖండిస్తూ ఒక వీడియో చేయలేదు, లేదంటే రంగరాజన్ మీద దాడి జరిగితే మీ ఛానల్లో ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మాట్లాడాలి, ఏం మాట్లాడమంటారు? ఈరోజు జరుగుతున్న ప్రతిదీ కూడా కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని, దాని తర్వాత జరగబోయేటువంటి హైదరాబాద్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి రాజకీయ డ్రామా అనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నంత ఈ మూర్ఖత్వంలో మనం ఉన్నాం కాబట్టి వాడు డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఎవరి కోసం దాడి చేసిండు? రామరాజ్యం ఎవరి కోసం పెట్టిండు? రామరాజ్యం నిజంగా రామరాజ్యం అంటే ఏంటి? అంటే అందరూ వాళ్ళ భార్యల్ని అడవులో పంపించేటువంటి రాజ్యం కోసం మీరు పోరాడుతున్నారా? ఏ రాజ్యం కోసం పోరాటం చేస్తున్నారు? రామరాజ్యం పేరుతో దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసులు లేరా? అసలు రామరాజ్యం ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసిరా రామరాజ్యం పేరుతో? అది ఎప్పటి నుండో పెట్టిండు. రాఘవరెడ్డి అనే వ్యక్తి వీర రాఘవరెడ్డి అనే పేరు పెట్టి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, పోలీసులకు ఫోన్లు చేసి, ఈరోజు ఒక పోలీస్ అధికారితో మాట్లాడిన ఆడియో మాత్రమే బయటకు వచ్చింది. కానీ ఆయన ఆ రకంగా ఫోన్లు చేసి బెదిరించిన వ్యక్తులు వందల్లో ఉన్నారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు ఏం చేసిర్రు? అదే వ్యక్తి మీద ఆబిడ్స్లో ఒక మహిళ నన్ను హరాస్మెంట్ చేస్తున్నాను చెప్పేసి కేసు పెట్టిండు. మరి ఆ కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు ఏం చేసిరు? ఆ రోజు నుండి ఈ రోజు వరకు బహిరంగంగా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టి ఆయన రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉంటే, ఏ చదువు రాకున్నా పర్లేదు మేము నెలకి 20,000 రూపాయలు జీతం ఇస్తా అని చెప్పేసి మతం నూరిపోసి మారణ ఆయుధాలుగా మారుస్తున్నటువంటి ఈ వ్యక్తిని మీరు ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు? నిజంగా ఈ తెలంగాణలో దేశమే గర్వించదగ్గటువంటి పోలీసు డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉందని చెప్పేసి 100 కోట్ల రూపాయలు కట్టి 100 కోట్ల రూపాయలతో ఈరోజు ఒక పోలీస్ పెద్ద భవనం కట్టుకొని అక్కడ నుండి మేము తెలంగాణలో ఏ మూలకి ఏం జరిగినా కూడా మేము చూస్తూ ఉన్నామని చెప్పేసి మాట్లాడేటువంటి పోలీస్ అధికారులు ఎందుకు ఈరోజు కనీసం రంగరాజన్ కన్నా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది కదా? ఈరోజు 4 వాహనాల్లో 20-30 మంది అక్కడికి చేరుకొని వరుసగా నిలబడుకుంటూ వాళ్ళందరూ కలిసి పోయి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గుడి మీద దాడి చేస్తూ ఉంటే, ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు రంగరాజన్ మీద దాడి రంగరాజన్ మీద జరిగిన దాడి కాదు. ఆయన గుడిలో ఉన్నప్పుడు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన మీద జరిగినప్పుడు ఆయన దాడిని మీరు అందరూ ఖండించాల్సిన అవసరం వెంకటేశ్వర స్వామి మీదనే జరిగింది కదా. మరి ఆ విషయం ఎందుకు మాట్లాడతలేరు? చాలామంది బైర్ నరేష్ అనే వ్యక్తికి సంబంధించిన విషయంలో బైర్ నరేష్ మా అయ్యప్ప గురించి మాట్లాడినప్పుడు, మరి అదే విషయాలు మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఈరోజు బైర్ నరేష్ విషయంలో ఆయన ములుగు పోయినప్పుడు, ములుగులో ఆయన కారు ఒక అయ్యప్ప స్వామి కాలు మీదకి వెళ్ళిపోయిందని చెప్పేసి విపరీతమైన దాడి చేసి ఆయన మీద కేసులు నమోదు చేశారు. మరి మోహన్ బాబు అనే వ్యక్తి ఒక టీవీ యాంకర్గా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మీద దాడి చేసినప్పుడు ఎవడన్నా మాట్లాడండి? ఒక్కడన్నా? మొన్న ఈటల రాజేందర్ అని ఒక ఎంపీ
ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ రియల్ ఎస్టేట్ దందాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు ఆయన కూడా అయ్యప్ప మాలనే ఉన్నాడు. మరి ఆయన మీద కనీసం ఎవడన్నా మాట్లాడిండా? అంటే మోహన్ బాబు మాట్లాడటమో లేదంటే ఈటల రాజేందర్ కొట్టడమో చేస్తే వాళ్ళకు సంబంధించిన విషయంలో నోరెత్తడానికి మీకు చేత కాదు, సామాన్య ప్రజలకు సంబంధించిన విషయంలో మాత్రం చేతనవుతుందా? ఈరోజు ఎవరు మన ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ఉన్నాడు. రాజాసింగ్ మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తుంది. ఏంది ముస్లింలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక మీటింగ్ పోయిండు కాబట్టి ఈరోజు ఆయన మీద దాడి జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈయనకు మెదడు పనిస్తలేదా లేదంటే మిగతా వాళ్ళకు చూసే వాళ్ళకు మెదడు పనిస్తలేదా అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే రాజాసింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజాసింగ్కు తెలియదా ఈ తెలంగాణ ఈ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ముస్లింల ఓట్ల కోసం మీ బీజేపీ పార్టీ ఎంత నీచానికి దిగజారుతుందన్న విషయం మీకు తెలియదా? ఇలా చిలుకూరు బాలాజీ టెంపుల్ సంబంధించినటువంటి రంగరాజన్ గారు ఒక్కరు మాత్రమే ముస్లింల దగ్గరికి పోయారా? మీరు ఎన్నడూ ముస్లింల దగ్గరికి పోలేదా? మీ ఓట్ల కోసం ముస్లింల కాళ్ళు మొక్కలేదా? మీ ఓట్ల కోసం పాత బస్తీ పోయి మాధవిలత లాంటి వ్యక్తులు పాత బస్తీలు పోయి ముస్లింల కాళ్ళు మొక్కిన పరిస్థితి లేవా? మీ బండి సంజయ్ ముస్లిం వాడలకు పోలేదా? మీ ఈటల రాజేందర్ ముస్లిం వాడలకు పోలేదా? ముస్లింల పండుగలకు పోయి క్యాపులు పెట్టుకొని మరి మీరు పూజలు చేయలేదా? స్వయంగా ఈ దేశ మన హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా ముస్లిం ప్రార్థన మందిరాలకు పోయి ప్రార్థన చేస్తున్న పరిస్థితులు లేవా? ఇవాళ మాట్లాడుతున్నావా? ఈ విషయాలన్నీ కూడా దయచేసి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఈరోజు బీజేపీ అస్తిత్వాన్ని మళ్ళీ తెలంగాణలో చూయించుకోవడం కోసం మాత్రం జరుగుతున్నటువంటి కుట్ర ఇది. స్వయంగా మీ అమిత్ షా గారు ఏకంగా పోయి ముస్లిం ఆలయాలకు పోయి పూజలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇవాళ రంగరాజన్ మీద దాడి చేసినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి మరి రాజాసింగ్, నీకు దమ్ముంటే అమిత్ షా గారిని ప్రశ్నించే దమ్ము నీకున్నదా? ఈరోజు అమిత్ షా అనే వ్యక్తి, ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏకంగా ముస్లిం ప్రార్థనాలయాలకు పోయి పూజలు చేసినటువంటి రోజులు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరాచారాలండి? ఇది ఎక్కడికి పోయినప్పుడు అండి ముస్లిం నరేంద్ర మోడీ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎవరితో కలిసిరండి? వీటికి సంబంధించిన విషయాలలో మాట్లాడేటువంటి పరిస్థితులు మరి ఈరోజు రాజాసింగ్ చేయగలుగుతాడా? దీనికన్నా ముందు నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు స్వయంగా ముస్లిం వాళ్ళ ఓట్ల కోసం ముస్లింలతో చేసినటువంటి రాజకీయాలు ఇన్ని కావు. ఇది ఎవరితో దిగిన ఫోటో అండి? దమ్ముందా? మీ రామరాజ్యానికో లేదంటే మీ కృష్ణరాజ్యానికో నరేంద్ర మోడీని కొట్టే దమ్మున్నదా? ఒక్కడన్నా పోయి నువ్వు ఎట్లా పోతావు ముస్లిం వాడల్లోకి? నీకు ఓట్లు కావాలంటే హిందువుల ఓట్లతో గెలుద్దాం, ఈ ముస్లింల ఓట్లతో మనకెందుకు, మనకు ముస్లిం ఓట్లు అవసరం లేదని చెప్పేసి ఒక్కడన్నా మాట్లాడగలుగుతున్నాడా? ఈరోజు ఇవన్నీ ఎవరితో దిగినాయండి ఫోటోలు? ముస్లింలతో కాదా? ముస్లింల హత్తుకున్నటువంటి ఫోటోలు, ముస్లింల ఓట్ల కోసం మీరు అవసరమైతే ముద్రాడతారు. మీరు మళ్ళా వచ్చి ముస్లింలతో కలిసి మీటింగ్ పెట్టినందుకే రంగరాజన్ మీద దాడి చేసినామని నీతులు మాట్లాడుతూ ఉంటారు. సిగ్గుండాలి కదా కొద్దిగానన్నా, కనీసం చెప్పడానికైనా సిగ్గు లేకపోతే ఈ మీడియా కన్నా సిగ్గు ఉండాలి కదా కనీసం. వాడు ఏం మాట్లాడితే దాన్ని ట్రోలింగ్ మొత్తం దాన్ని ట్రోల్ చేసుకుంటూ దాని మీద స్క్రోలింగ్ వార్తలు రాసుకుంటూ దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు మీడియా దిగజారుతూ ఉంది? ఇవన్నీ నరేంద్ర మోడీ ఫోటోలే కదా. మరి వీటికి సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ గురించి కాదు, అసలు వీటన్నిటికన్నా మొన్న జరిగినటువంటి నాగాలాండ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నాగాలాండ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో నాగాలాండ్ పోల్స్లో బీజేపీ ఇచ్చినటువంటి హామీ ఏంటిదండి? రాజాసింగ్, కనీసం నీకు ఒకవేళ చదువు రాకపోతే నీ పక్కన ఉన్నటువంటి ఒక అధికారినో లేదంటే నీ కింద ఉన్నటువంటి అధికారినో నీ పిఏనో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. నాగాలాండ్ పోల్స్, బీజేపీ ప్రామిసెస్ సీనియర్ సిటిజన్స్ ఫ్రీ ట్రిప్ టు జెరూసలేం. నాగాలాండ్లో మీ పార్టీయే ఇచ్చింది కదా జెరూసలేంకు ఫ్రీ ఇస్తామని చెప్పేసి, ఫ్రీ ట్రిప్ అని చెప్పేసి. మరి దాని గురించి ఎవడు మాట్లాడలే? బండి సంజయ్ మాట్లాడలే, ఈటల రాజేందర్ మాట్లాడలే, రఘునందన్ రావు మాట్లాడలే, రాజాసింగ్ మాట్లాడలే, ధర్మపురి అరవింద్ మాట్లాడలే. నీతి రాజకీయాల్లో నీతి గల నాయకుల గురించి ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నాడు. మీకు నీతి గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? నీతి తప్పిన రాజకీయాలు చేసుకుంటున్నటువంటి మీరు ఈరోజు నీతి కలిగిన రాజకీయాల గురించి మాట్లాడే పరిస్థితులకు దిగజారుతూ ఉన్నారా? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈరోజు కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ మీరు నిలబెట్టేటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డి కానీ లేదంటే ఈయన మన పల్లవి స్కూల్స్కు సంబంధించినటువంటి వ్యక్తి కానీ వీళ్ళిద్దరిని గెలిపించడం కోసం మీరు చేస్తున్నటువంటి డ్రామాలు తెలంగాణ ప్రజలకు తెలివయా? నరేంద్ర మోడీ ముస్లింలతో దిగినప్పుడు కానీ లేదంటే అమిత్ షా ముస్లిం ప్రార్థనా మందిరాలకు పోయినప్పుడు కానీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఎన్నో మీటింగ్లలో ముస్లిం మీటింగ్లలో పాల్గొన్నటువంటి పరిస్థితులు తెలంగాణలో లేవా? మరి
ఒక్క రోజన్నా రాజాసింగ్ పోయి అయ్యా నువ్వు కిషన్ రెడ్డి గారు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు, మీరు ఎందుకు ముస్లింల మీటింగ్లో వేయరు, మనకేం అవసరం అని చెప్పేసి ఒక్కసారి అడిగినావు మరి? ఇది ఇది కిషన్ రెడ్డి కదా, కిషన్ రెడ్డి ముస్లింలతో దిగిన ఫోటోలే కదా, ఇది కూడా కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నంత ముస్లింలతోనే కదా. మరి వీటికి సంబంధించిన విషయంలో ఒక్కనాడు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు మరి ఈ పెద్ద మనిషి? ఈయనే బండి సంజయ్ కుమార్ 24 గంటలు ముస్లింల మీద దుమ్మెత్తిపోసి ముస్లింలను అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ముస్లింలు తినిపిస్తున్నటువంటి సీట్లు తింటున్నది ఎవరు, ముస్లింలతో ఫోటోలు దిగుతున్నది ఎవరు, ముస్లింల ఇళ్ళలో పోయి పరామర్శ చేస్తున్నది ఎవరు, ముస్లింల ఓట్ల కోసం మీరు ఎంతకైనా దిగజారి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ముస్లింల ఓట్లు ఉంటాయి కాబట్టి ఒకరు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇంకొకరు మళ్ళీ కాపాడుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు తప్ప నిజంగానే మీకు ముస్లింలు అంటే కోపం ఉండేదంటే మరి ఎందుకు పోతున్నామయ్యా బండి సంజయ్ అని చెప్పేసి ఎప్పుడన్నా అడిగినా ఈయన చిన్న జీయరు. ఎస్ రాజాసింగ్ నీకు దమ్ముంటే నీ రామరాజ్యాన్ని తీసుకొచ్చుకో, లేదంటే నీ కృష్ణ రాజ్యాన్నో లేకపోతే ఇంకో రాజ్యాన్నో శివరాజ్యాన్నో తీసుకొచ్చుకొని చిన్న జీయర్ స్వామిని కొట్టేటువంటి దమ్ము నీకు ఉన్నదా? మా ఆదివాసీ తల్లులైనటువంటి సమ్మక్క సారక్క మీద విపరీతమైన కామెంట్లు చేసినప్పుడు ఒక్కడన్నా పోయి అరే నువ్వు సమ్మక్క సారక్క దేవతలు రాబాయి వాళ్ళని ఎట్లా అంటావు అని చెప్పేసి చిన్న జీయర్ స్వామిని అడిగిన ఉన్నాడా? మీ దేవుళ్ళ మీద కామెంట్లు వేసేదంటే నువ్వు మాట్లాడవు, మీ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని వీడు ఒక వ్యాపారం చేస్తూ ఉంటే నువ్వు అడ్డుపడవు. ఈరోజు యాదగిరి టెంపుల్, యాదాద్రి భువనగిరిలో ఉన్నటువంటి ఆ యాదాద్రి టెంపుల్ ఏదైతుందో దానికి ఎదురుగా ఈరోజు యాదాద్రికి ఎవరు వచ్చినా కూడా అక్కడ నుండి మళ్ళీ ఈయన టెంపుల్ పోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. మరి దాని మీద నువ్వు టెంపుల్ని అడ్డం పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉన్నావు, ఇది న్యాయం కాదు అని చెప్పేసి ఎవడన్నా ఒక్కడన్నా చిన్న జీయర్ స్వామిని అడిగేటువంటి ప్రయత్నం చేసిండా? ఈయన చిన్న జీయర్ స్వామి ముస్లింలతో వంతగాగినప్పుడు, ముస్లింల ఇళ్ళలోకి పోయినప్పుడు, ముస్లింల ఓట్ల కోసం వాళ్ళ చుట్టూ తిరిగినప్పుడు, ముస్లింలతో కలిసి మాట్లాడినప్పుడు ఒక్కడన్నా దాడి చేసిండా? ఇవాళ రంగరాజన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఈరోజు మల్లారెడ్డి లాంటి వ్యక్తులు భూములకు సంబంధించిన విషయంలో ఎందుకు రంగరాజన్ మీద ఈరోజు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అసలు ఎవరు రాఘవరెడ్డి? ఎక్కడి నుండి వచ్చినాడు? ఏం చదువుకున్నాడు? ఈరోజు జిల్లా కలెక్టర్ను అరెస్ట్ చేసినా అని చెప్పగానే ఓ పోలీస్ అధికారి ఫోన్ చేసి నేను జిల్లా కలెక్టర్ని అరెస్ట్ చేసినా అని చెప్తాడు. అరే నీకేం అర్హత ఉన్నది రాబాయ్ అని అంటే అలా ఉన్నది, పబ్లిక్ అరెస్ట్ చేయొచ్చు అని ఉన్నది. వెనకటికి ఒక సినిమాలో సామెత ఉంటుంది, జిహాద్ అంటాడు వాడు. అరే జిహాద్ అంటే ఏందిరా అంటే నాకేం తెలియదు, మా వాడు జిహాద్ అనమని నేను అంటున్నా. సేమ్ అట్లనే తయారయ్యారు. జై శ్రీరామ్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అవే జై శ్రీరామ్? నువ్వు అయ్యప్ప మాల వేసుకొని జై శ్రీరామ్ అంటావు, శివమాల వేసుకొని జై శ్రీరామ్ అంటావు, హనుమాన్ మాల వేసుకొని జై శ్రీరామ్ అంటావు. మా శివుడు మాకున్నాడు, మా శివుడు ఈరోజు కుంభమేళకు పోతే కుంభమేళలో కోడిని తిన్నా, మేకని తిన్నా, మటన్ తిన్నా, చికెన్ తిన్నా దాడులు చేస్తూ ఉన్నాడు. మరి మా తెలంగాణలో ఎక్కడ ఏ పండుగ జరిగినా కోసుకొని తినడం అనేది మాకు ఆనవాయితీ కదా. సమ్మక్క జాతరకు పోయినా, ఇల్లమ్మ పండుగ వేసుకున్నా, పోషమ్మ పండుగ వేసుకున్నా, ఆఖరికి శివరాత్రి వేసుకున్నా, శివరాత్రి జాగారం తెల్లారి మళ్ళీ మేము కోని కోసుకుని తినేటువంటి పరిస్థితులు. ఈరోజు బతుకమ్మ పండుగ ఆడుకున్న తర్వాత దుర్గామాత ఏంటిది నిమజ్జనం అయిపోయిన తర్వాత, దుర్గామాత పండుగ అయిపోయిన తర్వాత తెల్లారంగా దసరా రోజు కోసుకొని తినేటువంటి పరిస్థితులు మాకుంటాయి. ఈరోజు హోలీ పండుగ వచ్చినా కూడా హోలీ ఆడుకున్న తర్వాత సాయంత్రం పోయి మళ్ళీ దావతులు వేసుకునే పరిస్థితులు మాకుంటాయి. ఈరోజు మా పండుగల మీద, మా దేవుళ్ళ మీద, మాకు సంబంధించినటువంటి అన్ని ఆచారాల మీద, సంస్కృతుల మీద దాడి చేసుకుంటూ జై శ్రీరామ్ అనే పేరుతో మీరు దాడి చేస్తూ ఉంటే, జై శ్రీరామ్ అనే నినాదాన్ని అడ్డం పెట్టుకొని మీరు దాడులు చేస్తూ ఉంటే ఈ తెలంగాణలో చూసుకుంటూ ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండవు. మీకు జై శ్రీరామ్ నినాదం కావచ్చు, మీకు జై శ్రీరామ్ వ్యాపారం కావచ్చు, మీకు జై శ్రీరామ్ దందా కావచ్చు, కానీ ఈరోజు ఇక్కడ కేవలం జై శ్రీరామ్ మాత్రమే ఉండదు. ఇక్కడ సమ్మక్క సారక్క వారసులు ఉన్నారు, ఇక్కడ ఎల్లమ్మ వారసులు ఉన్నారు, ఇక్కడ చాకల ఐలమ్మ వారసులు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మతం పేరుతో దాడి జరుగుతుందన్న విషయం మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజుల పాటు తెలంగాణలో బీసీ కులగణన కావాలని చెప్పేసి ప్రజలు గొడవ చేస్తూ ఉంటే, బీసీలకు 42% వాటా కావాలని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, ఏనాడు కనబడని అటువంటి ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ పేరు కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు కులగణనకు సంబంధించిన విషయంలో మీరు ఎప్పుడన్నా మాట్లాడిండా? ఒక్కడన్నా రోడ్డు మీకు వచ్చిండా? కనీసం ఒక్కడన్నా ఎస్ బీజేపీ మేము కూడా కేంద్రంలో చేపిస్తాం 42%, అన్ని రాష్ట్రాల్లో 42% బీసీలకు ఇవ్వాల్సిందని ఒక్కడన్నా డిమాండ్ పెట్టిండా? కనీసం ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో ఎస్సీ వర్గీకరణ జరగాలి, మేము ఇక్కడ రాష్ట్రాలు చేసేది, రేవంత్ రెడ్డి చేసేది, పక్కన చంద్రబాబు చేసేది, మేము నరేంద్ర మోడీతో మాట్లాడి వర్గీకరణ చేసుకొస్తామని చెప్పేసి ఒకళ్ళన్నా హామీ ఇచ్చిండా? తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు వీళ్ళు పోయి ఢిల్లీలో పండుకొని వచ్చి ఈరోజు మళ్ళీ తెలంగాణలో డ్రామాలు చేస్తూ ఉన్నారు. కేవలం ఇది ఎన్నికల కోసం మాత్రమే. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రామరాజ్యం పేరుతో రాఘవరెడ్డి చేస్తున్న డ్రామా ఏదైతుందో, రాఘవరెడ్డి లాంటి గ్యాంగులు, ముఠాలు, అవి రామరాజ్యం సైన్యం కాదు. అది దయచేసి జనాలు అర్థం చేసుకోండి.
ఈ ముఠాలు తెలంగాణలో బీజేపీ అస్తిత్వాన్ని కాపాడడం కోసం రానున్న ఎన్నికల్లో ఈరోజు ఢిల్లీలో గెలిచినట్టుగానే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలో తీసుకురావడం కోసం చేస్తున్న డ్రామా ఏదైతుందో దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రామరాజ్యం పేరుతో కానీ ఇంకో రాజ్యం పేరుతో కానీ ఇంకో రాక్షస రాజ్యం కానీ ఏది వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు రంగరాజన్ మీద దాడి అనేది రేపటి రోజున ఇంకెవరి మీదనైనా మేము దాడి చేస్తామనే ఆ సంకేతాన్ని ఇస్తున్నట్టుగా కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రంగరాజన్ మీద వరకే ఆగిపోతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవద్దు. ఎందుకనంటే రంగరాజన్ కూడా కొట్టినాం మేము, రేపు ఇంకెవరినైనా కొడతామనే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో బైర్ నరేష్ మీద దాడి చేసారు, తర్వాత కదిరి కృష్ణ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, జయరాజు గారి మీద దాడి ప్రయత్నం చేశారు, తులసి చంద్ గారి మీద దాడి ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు కూడా దాదాపు ఎవరు కనబడితే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. కత్తి మహేశ్వరుడు మొదలుకుంటే ఈరోజు రంగరాజన్ వరకు దాడులు చేస్తున్నదంతా ఒకే ముఠ. పేర్లు వేరు కావచ్చు కానీ వీళ్ళందరూ వెనకాల ఉన్నటువంటి నినాదము సిద్ధాంతం ఒకటే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ విషయంలో బీజేపీ అస్తిత్వాన్ని కాపాడుకునే కుట్ర మాత్రమే ఉంది. వాళ్ళే బండి సంజయ్ ఖండిస్తాడు, మళ్ళా రాజాసింగ్ దానికి సపోర్ట్ చేస్తాడు. ఈరోజు ఈటల రాజేందర్కు మద్దతుగా ఒక మనిషి మాట్లాడతాడు, ఇంకో వ్యక్తి మళ్ళీ రఘునందన్ రావు లాంటి వ్యక్తులు ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం ఎలక్షన్స్ కోసమే. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ రంగరాజన్ మీద దాడి కానీ, బండి సంజయ్ వ్యాఖ్యలు కానీ, ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ ఇచ్చుడు కానీ, బీసీల ఓట్ల కోసం వాళ్ళు చేసే డ్రామాలు కానీ వీటన్నిటిని మీరు గుర్తుపెట్టుకొని తెలంగాణలో మరి దాడులకు వ్యతిరేకంగా ఈరోజు రంగరాజన్ మీద జరిగినటువంటి దాడిని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మా ఎన్ఐఎన్ మీడియా కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏ మనిషి హక్కులకు భంగం కలిగినా కూడా ఆయన బ్రాహ్మణుడైనా, దళితుడైనా, ఆదివాసీ అయినా మానవ హక్కుల్ని హరించేటువంటి ప్రయత్నం ఎవరూ చేయడానికి వీల్లేదు. ఆ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు తప్పకుండా మేము అక్కడ ప్రశ్నిస్తామని తెలియజేస్తూ చూస్తూనే ఉన్నాను. నేను ఏమిటో థ్యాంక్ యూ.